హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త కోసం మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాబ్బా. ప్రతిసారి చెప్తున్నాను నీకు కాదు, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే 11-12 అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ అయితే ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ ఇప్పుడైతే కొంచెం వ్యూవర్స్ అయితే పెరుగుతున్నారు. కొంచెం సపోర్ట్ చేసి నేను కూడా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నా. ఒకసారి నా వీడియోస్ అందరూ అయితే చూడండి, మీకు నచ్చితేనే చేయండి, సబ్స్క్రైబ్ లేకపోతే లేదు. ఒకసారి అయితే చూడండి భయ్యా, చాలా కష్టపడుతున్నాను నేనైతే. అయితే వీడియోకి వెళ్దాం గైస్. అయితే 'రష్మిక మందన్న' అయితే ఈ సినిమాలో ఏం టాపిక్ గురించి భారీగా భారీగా చేస్తుంది కదా! ఇంకేమైనా ఏమైనా చేసేయబోతుందా? ఏమన్నా చేయబోతుందా? అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే తప్పుగా ఏదనుకోకండి. 'పుష్ప' ఫ్యాన్స్ ఉన్నా కూడా ఎవరేమనుకోకండి. ఉన్న విషయం అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొంచెం స్పాయిలర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. ఓకేనా? అయితే నేను ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా! ట్రైలర్‌లో వచ్చేసి నేను కొన్ని అయితే అబ్జర్వ్ చేసిన విషయాలు మీకైతే చెప్తా పోతున్నా. అది జాలరెడ్డి ఉన్నాడు కదా! కొట్టి పడేసిండు 'పుష్ప 1'లో ఫస్ట్ పార్ట్‌ల. అయితే జాలరెడ్డి వచ్చేసి జాలరెడ్డికి తర్వాత జాలరెడ్డి వాళ్ళ సునీల్‌కైతే వాళ్ళ అన్నని చంపిన నేతను, వీళ్ళ బామ్మర్ది చెప్పిన నేతను అని చెప్పేసి అందరికైతే గొడవ అయితే జరుగుతది. ఆ గొడవలో వచ్చేసి మనకు పుష్ప అయితే అక్కడ బామ్మర్దిని అయితే చంపేస్తాడు కదా! ఆ విషయంలో అయితే జాలరెడ్డి కూడా ఇట్లా రష్మిక తీసుకుపోయేటప్పుడు, అదే శ్రీ వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఇట్లా గొడవ అయినప్పుడు ఇద్దరి మధ్యలో డిస్కషన్ అయినప్పుడు కొట్టి పడేస్తాడు కదా! అయితే ఆయనతోటి కూడా ఆ పక్షం మీద అయితే ఉన్నాడు. ఆ కక్ష దీనిలో అయితే ఇంకా లేచిందా లేదా అది కొంచెం డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. అయితే ఒక్కసారి అయితే పంపిస్తాడు వాళ్ళకి. ఆ గంగమ్మ ఫైటో మళ్ళీ ఏ ఫైట్ అయితదో క్లారిటీ తెలవదు. ఆ ఫైట్‌లో మాత్రం పంపిస్తాడు. ఫెయిల్ అయితది. ఆ ఫెయిల్ అయితే మళ్ళీ పుష్పరాజు గన్ను తీసుకొని కాల్చేది ఉంటది కదా మూమెంట్. అది అదే ఫ్రెండ్సా అది ఏమంటారంటే, నేను పంపించింది నాకు చేత కాకనే మీకు పంపించిన కదరా! మీకు పంపిస్తే మీరు సంపకుండా ఏం చేసినా అని చెప్పేసి వాడు గన్ తీసుకొని కాలుస్తాడు. నాకు ఇబ్బంది నేను పంచాన పడింది కాబట్టి మీకు పంపించిన ఏమైనా చంపుతారేమో అని చెప్పేసి చెప్తే, వాళ్ళు ఆ విషయంతోటి ఆ వీడియోలో మీరు చూసిర్రుగా గన్ షాట్ ఏదో ఉంటది. అది ఒక డైలాగ్ ఉంటది. ఇంక నెక్స్ట్ సునీల్ అనసూయ అయితే అనసూయ వచ్చేసి మనకు వాళ్ళ తమ్ముడిని చంపిందని చెప్పేసి కక్షతోటి చాలా విధాలుగా వెయిట్ చేస్తుంది కదా! ఆ విధాలుగా అయితే వెయిట్ చేస్తుంటే ఆ మధ్యలో ఏమైతదంటే, ఇప్పుడు అది చెన్నై మురుగన్ ఉన్నాడుగా, చెన్నై మురుగన్ తోటి కలిసి వీళ్ళైతే డీల్ మాట్లాడుకొని మీరైతే సరుకు తీసుకోకుండా ఉండండి. వాళ్ళు ఏం చేస్తారో చూసుకుందాం అని చెప్తే వాడు చెన్నై కాకుండా ఇంటర్నేషనల్ చైనా, జపాన్ అక్కడ వెళ్ళేసి అయితే సరుకయితే అక్కడి నుంచి అన్నితో మాట్లాడుకొని ప్లాన్స్ తోటయితే తీసుకుపోతుంటాడు. ఆ సరుకు టైంలో వచ్చేసి పుష్పకైతే హెలికాప్టర్ కొనుక్కోవాలని చెప్పేసి అయితే మూడ్ ఆఫ్‌లో అయితే ఉంటాడు. ఇప్పుడు మన 'పుష్ప 1'లో కార్ ఎట్లా కొనుక్కుంటాడో హెలికాప్టర్ కొనుక్కోవాలని చెప్పేసి డబ్బులు తీసుకుపోయి లోడ్ ఉన్న లారీ తీసుకుపోయి చైనాకి అక్కడ అమ్ముతున్నప్పుడు అమ్మి, అక్కడ వచ్చిన డబ్బుతో హెలికాప్టర్ తీసుకొని మన ఆయన ఉన్నాడు కదా! ఎవడైతే సునీల్ పక్కన క్యారెక్టర్ ఇంకొకరిని సేమ్ లాగా చేసిన అందరికి కాల్చి పడి చెప్పిస్తా అని చెప్పేసి అన్నాడు కదా! మన 'రావు రమేష్' గారు. అయితే ఆయన హెలికాప్టర్ తీసుకొని ఆయన కూడా సేమ్ అయింటాడు. అయితే వాళ్ళ మీటింగ్ ఉన్నప్పుడైతే పుష్పరాజ్ అయితే అక్కడ వెళ్ళేసి ఆ హెలికాప్టర్ వచ్చేసి అయితే దిగుతాడు. దిగేసి హెలికాప్టర్ కొనుక్కొని వాళ్ళైతే అందరైతే ఆశ్చర్యపోతారు. ఏంది ఇట్లా అయిందని చెప్పేసి అయితే అందరైతే ఆశ్చర్యపోతారు. అదే క్యారెక్టర్ వాళ్ళ అమ్మకైతే అన్నిటికి మనకైతే టెన్షన్ అయితే పోయేదంటే మూమెంట్‌ల అనసూయ అయితే దాడి చేయడం అయితే జరిగిస్తది. మధ్యలో పోతుంటే ఒకటి చెన్నైకైతే ట్రక్ వెళ్తున్నప్పుడు అది మధ్యలో ఫైట్ ఉందిగా, దానిలో అయితే మధ్యలో ఫైట్‌ల వాళ్ళైతే కాల్చిపీనికి మొత్తం చైనా బ్యాచ్‌ని మొత్తం దింపుతారు. దింపి మొత్తం సునీలు, అనసూయ కలిసి ఆ సంపానీకైతే చాలా మందైతే దింపుతారు. ఆ ఫైట్‌లో వచ్చేసి కొట్టేసి బుల్లెట్ మొత్తం దింపి అడవిలో పడేస్తారు. ఆ అడవిలో పడేసిన తర్వాత ఏమైతదంటే, అడవిలోకెళ్ళి పారిపోయిన ఆడిని పోలీసులు చెప్పేసి చంపేసి పడేసిండ్రు. పుష్ప అయితే చనిపోయిందని చెప్పేసి అయితే ఇంటర్వెల్ దగ్గర అయితే కొంచెం బ్యాక్ అయితే పడతది. అది అయిపోయినాక ఒక గంట సేపటికి మన 'పుష్పరాజ్‌కైతే' ఒకటి కెమెరామాన్ అయితే రికార్డ్ చేయనీకి పోయి వెళ్ళింటాడు. అక్కడ షర్టు అవి దొరికినాక ఒకరోజైతే నైట్ కెమెరా అయితే ఆడ ఫిట్ చేసారు. ఎవరో ఉన్నారు సంథింగ్ అని చెప్పేసి. ఆ సంథింగ్ కెమెరా ఫిట్ చేసి పోతే, ఆ పోతున్న టైంలో అయితే కెమెరాలో అయితే రికార్డింగ్ అయితే అయితది. ఆ రికార్డింగ్ తీసుకొచ్చి అయితే మనకైతే 'పుష్పరాజ్' అయితే వాళ్ళు రికార్డర్ తీసుకొచ్చి వాళ్ళైతే టీవీలో ఏసి చూస్తారు. చూసినాక అక్కడ ఏందో ఆనవాళ్ళు కనిపించిందని చెప్పేసి 'పుష్పరాజ్' బతికి ఉన్నాడని చెప్పేసి వాళ్ళందరికీ తెలుస్తది. అది తెలిసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ గంగమ్మ ఫైట్ అయితే ఉంటది. గంగమ్మ ఫైట్‌లో మాత్రం 20 మినిట్స్ మాత్రం మీరైతే అరాచకం అయితే ఏంటో చూడబోతున్నారు. అలాంటి అరాచకం అయితే చూస్తారు మీరైతే దానిలో. ఒక్క ఫైట్‌కి వచ్చేసి గుండు చేపించుకున్న క్యారెక్టర్ ఉంది కదా! ఆయన మాత్రం రష్మికని పొడిచి పడేస్తాడు. ఇక రష్మికనైతే ఇంగ సమస్య ఉండకుండా వదిలేయడు. అట్లా చంపి పడేత్తాడు ఇంగేసి.
దీనిలో అయితే 100% చెప్తున్నా గైస్, 'రష్మిక మందన' అయితే దీనిలో అయితే చనిపోతది. దాని చనిపోవడం అనేది థర్డ్ పార్ట్ గూడా దీనికి అయితే రూల్స్ అయితే ఇడిచిపెట్టి పోయిండ్రు. నేనైతే 100% అయితే చెప్తున్నాను. 'రష్మిక' అయితే దీనైతే చనిపోతది. మీకు మంచి ట్రైలర్ గమనియండి. ఒకటి కాల్స్తున్నదైతే చూపిస్తారు మీకు. అదైతే 'రష్మిక' చనిపోయిందని చెప్పేసి దాన్నయితే నేను కన్ఫర్మ్ అయితే చెప్తున్నా. ఇంక ఇదే స్టోరీ బ్యాంక్ మీదయితే 'పుష్పరాజ్' మీద ఇంకోసారి దాడైతే అదే మన 'షికవాత్ సింగ్' ఉన్నాడు గదా! 'బన్వార్ షికవత్' అయితే ఆయన వచ్చేసి ఇంటర్వల్ బ్యాంక్ ఇట్లా జరిగిన తర్వాత ఇంకా మళ్ళా 'పుష్పరాజ్' వచ్చేసి అన్ని గొడవలు అవి ఇవి అయితూనే ఉంటాయి. మధ్యలో రచ్చ రచ్చలు అవుతుంటాయి. ఏ ట్రక్ పోనీయడు, ట్రక్కులు ఆపేస్తుంటారు, కొడుతుంటారు ఆ మనుషులని. ఎట్లా అంటే అట్లా చేస్తుంటాడు మన 'పుష్పరాజ్' అయితే ఏ సరుకయితే దాటనీయడు. అలాంటి మూమెంట్‌లో అయితే చైనాకైతే చానా అవసరం పడేది సరుకయితే అవసరం పడతది. ఆయనకైతే సగం చినిగిపోయిన నోటయితే ఇచ్చి పంపిస్తాడు. ఆ నోట్ తీసుకపోయి ఇదే ట్రక్ ఖచ్చితంగా అయితే మీకైతే ఆడ హవాలా అయితే పోవాలి. లేకపోతే మాకైతే చాలా ఇబ్బందుందని చెప్తే, ఆ రోజు నైట్‌కే వచ్చేసి ఓ 8 ట్రక్కులు పంపిస్తుంటే మధ్యలో అయితే పట్టుకుంటా పట్టుకునే మూమెంట్ అయితే వాళ్ళకైతే పట్టుకుంటారు పోలీసులని చెప్పేసి వాళ్ళకి అడవిలోకి వెళ్ళేసి, ఆ దున్నలుంటాయి కదా! అన్నీ మొత్తం దున్నలు మొత్తం అయితే భూమిలో పాతిపెట్టేసి, ఒక్క లోడ్ అయితే 2 లోడ్‌లయితే తీసుకొని పోయి వాళ్ళు పోలీసులకి దొరుకుతారు. అది కాల్చి మూమెంట్ ఉంది కదా! దానిలోన అది షికావత్ కలిసి అది కాల్చి పడేస్తాడు. ఆ కాల్చి పడేసినాక ఒకది దొరికిందని చెప్పేసి అన్ని అరెస్ట్ అయితే చేస్తారు వాళ్ళకి. ఆ మొత్తం భూమిలో పాతి పెట్టింది మరుసటి రోజు అది తీసేసి మొత్తం ఆ ట్రక్‌లోకి ఎక్కిచ్చి అదైతే పంపిస్తాడు. ఇంకొక హైలైట్ సీన్ అంటే దీనిలో హెలికాప్టర్ సీన్‌లో అయితే మన 'పుష్పరాజ్' అయితే కొన్ని సీన్స్ అయితే మనకు 'పుష్ప 1'లో వచ్చేసి పాల డబ్బాల తర్వాత వచ్చేసి ఆ పెళ్లి ట్రాక్టర్‌లో కూర్చోబెట్టి తీసుకుపోయేది. ఇంకొకటొచ్చి అది నెక్స్ట్ ఉంది కదా! ఆ పాల డబ్బాలు అవన్నీ చేసింది కదా! దీనిలో ఒక సీన్ వచ్చేసి మనకు చైనాకి ట్రిప్ ఉంటే మొత్తం మధ్యలో పోలీసులు ఆపి పెద్ద డీల్ ఉంటది. ఆ డీల్ వచ్చేసి హెలికాప్టర్ కొనుక్కున్నా అని చెప్పిన కదా! హెలికాప్టర్‌లో అయితే తీసుకుపోతారు లాస్ట్ మూమెంట్‌లో మాత్రం. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. దీనిలో అయితే సినిమాలో. వాళ్ళు హెలికాప్టర్ ఏ విధంగా ఎట్లా తీసుకుపోయి ఇట్లా ఉంటదంటే అరాచకంగా ఉంటది. అదొకటి హైలైట్ సీన్ అనేది ఉంటది. ఇంకొకరొచ్చేసి మనకు 'రష్మిక మందన' అయితే దీనిలో అయితే డెత్ అయితది గైస్. 100% అయితే డెత్ అయితది. 'కేశవ్' గూడా ఎన్నుపోటు పొడుస్తాడు లాస్ట్‌లో వచ్చి 'పుష్పకైతే.' లాస్ట్ క్లైమాక్స్‌లో అయితే మీకు తెలుస్తది 'కేశవ్' గూడా ఎన్నుపోటు పొడిచి మనకు ఆయన 'జాలరెడ్డి' ఉన్నాడు కదా! 'జాలరెడ్డి' తోటి కలిసిపోతాడు. "నీకెన్ని కోళ్ళు కావాలన్నా నేనిస్తాను. నువ్వైతే నాకు రా" అని చెప్పేసి. సునీల్ అయితే చచ్చిపోతాడు దీనిలో. సునీల్‌ను, అనసూయ బతుకుంటది గానీ 'జాలరెడ్డిని' 'కేశవ' తర్వాతొచ్చేసి మనకు ఆ 'రావు రమేష్' గారు ఉన్నారు కదా! ఆయన గూడా ఎన్నుపోటు పొడుస్తాడు దీనిలో అయితే. అంతే గాయ్స్, వీడియో నచ్చినట్లయితే మీకైతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలా ఇంట్రెస్ట్ టాపిక్‌ని అయితే ప్రతి వీడియో చేస్తా. ఇంకొకటొచ్చేసి గైస్ మన నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 100 మిలియన్స్ అయితే 'పుష్ప' ట్రైలర్‌కి అయితే కంప్లీట్ అయిపోయినది. 'సలార్' రికార్డ్స్ బ్రేక్ చేస్తారా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో మీకైతే అదే వస్తది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సపోర్ట్ చేయండబ్బా ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.